వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి మల్లారెడ్డి తీన్మార్ డాన్స్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలను ఉత్తేజపరిచిన మంత్రి. కాంగ్రెస్ రెండవ జాబితాలో టికెట్ వార్. తమ నాయకుడికి టికెట్ దక్కలేదని జెండాలు, కండువాలు, ఫ్లెక్సీలను తగలబెట్టిన కార్యకర్తలు. రాష్ట్రంలో ప్రతిరోజు భారీ ఎత్తున గంజాయి రవాణా. కీసర టోల్గేట్ వద్ద భారీగా గంజాయి పట్టివేత, 3 అరెస్ట్. గంజాయి మత్తులో మహిళలపై దాడి చేసిన యువకులు. స్థానికుల సమాచారం మేరకు గంజాయి బ్యాచ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ తీన్మార్ బ్యాండ్ కు డాన్స్ చేశారు. మేడ్చల్లోని మంత్రి మల్లారెడ్డి అనుచరులతో కలిసి ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అప్పుడెట్లా ఉండే తెలంగాణ, ఇప్పుడెట్లయింది తెలంగాణ అని డైలాగ్ వేసి బీఆర్ఎస్ నేతలతోటి కలిసి డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. जिला पर मैच चल अपोजिशन पार्टी चल 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 అప్పుడెట్లుండే తెలంగాణ తెలంగాణ నిర్మల్ జిల్లా మోదోల్ నియోజకవర్గం కాంగ్రెస్ రెండవ జాబితాలోని సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కలేదు. తమ నాయకుడికి టికెట్ దక్కలేదని కార్యకర్తలు, అభిమానులు జెండాలు, కండువాలు, ఫ్లెక్సీలను తగలబెట్టారు. 3 నెలలుగా కష్టపడుతున్న నాయకుడికి టికెట్ ఇవ్వకుండా వారం రోజుల క్రితం పార్టీలో చేరిన వారికి టికెట్ కేటాయించడంపై వారు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో గంజాయి ప్రతిరోజు భారీ ఎత్తున రవాణా జరుగుతోంది. రోజుకో కొత్త మార్గం వెతుక్కుని మరీ గంజాయిని బోర్డర్ దాటిస్తున్నారు స్మగ్లర్లు. గంజాయి స్మగ్లర్లు అనేక కొత్త మార్గాల్లోని రవాణా చేస్తూ ఉన్నా వారి మార్గాలను కనిపెట్టేందుకు కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు పోలీసులు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచుకచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కీసర టోల్గేట్ వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 250 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి హర్యానా రాష్ట్రానికి కంటైనర్ లారీల ద్వారా గంజాయిని తరలిస్తున్నారు స్మగ్లర్లు. పోలీసులకు సమాచారం రావడంతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 250 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న లారీని స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసు అధికారులు.
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం తెలుగు తల్లి నగర్ వద్ద గంజాయి మత్తులో ముగ్గురు యువకులు స్థానిక మహిళలపై దాడి చేశారు. స్థానికులు అడ్డుకున్నా కూడా ఆగని యువకులు అడ్డొచ్చిన వారిపై పిడిగుద్దులు కురిపించి దాడి చేశారు. స్థానికుల సమాచారం మేరకు గంజాయి బ్యాచ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మొదటి రోజు పార్టీ ప్రచారం హనుమాన్ టెంపుల్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలతోటి పాటు తాను చేసిన అభివృద్ధిని ప్రజలు వివరిస్తూ ముఠాగోపాల్ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారంలోని ముగ్గు బస్తీ, మల్లయ్య హోటల్, ఉన్నికుంట, భవానీ నగర్లోని మహిళలు, కాలనీవాసులు ముందుకొచ్చి ముఠాగోపాల్కి హారతిస్తూ స్వాగతం పలికారు. తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ హైట్రిక్ విజయం సాధిస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ముఠాగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని ముఠా జయసింహ, వివిధ డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాదు మాకు కొత్తగా అప్లై చేయాలి. గారిని గెలిపియండి, కేసీఆర్ గారిని గెలిపియండి, మీకు అన్ని మంచి జరుగుతాయి. ఓకే, పని పెండింగ్ ఉంది. శాంక్షన్ వచ్చింది, ఎలక్షన్ కాబట్టి ఆగింది. ఎలక్షన్ ఈ శాంక్షన్ అయిందమ్మా, ఈ వరకు శాంక్షన్ చేసినాము. ఎలక్షన్ కూడా మీరు చేపించాం, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ చేపిస్తాం, అందుకని చెప్తున్నాం. బిడ్డ పెళ్లి చేసాము, మనమరాజు పెళ్లి అయింది. మరి ఈనాడు మరి కేసీఆర్ గారు మరి పెద్ద ఎత్తున మరి పేద ప్రజలకు ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా ముఠా గోపాల్ గారు వచ్చిన తర్వాత మహిళలు చాలా ఎత్తున ఊరు సారని చెప్తున్న సంగతి వాళ్ళు ఓట్లుస్తున్నాం. కేసీఆర్ గారిని మరోసారి ముఖ్యమంత్రి చేస్తారని తెలియజేస్తున్నారు. మరి ఈనాడు మీరే శ్రేణ చూస్తున్నారు, మంచిస్తున్నాను. మరి మా దగ్గర ఏ వ్యక్తి కానీ బయట కాన్షియస్గా కానీ బయటికి వచ్చి పాపం లేదు. ఏ బస్సు చాలా పెద్ద పబ్లిక్ వస్తుంది. లోకల్గా నెట్లైనా కానీ ఆ లోకల్ పబ్లిక్ చాలా వాయిస్ పోతుంది. డెఫినెట్గా దీన్ని చూసినట్టయితే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు కష్టపడి పనిచేస్తున్నందుకు, వాళ్ళు తిరిగి పనిచేస్తున్నందుకు వాళ్ళు మాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్న తెలియపరుస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, కార్మికులకి మన ఓటును మాట్లాడే హుజూర్ నగర్ నియోజకవర్గం కేంద్రంలోని మేళ్ల చెరువు రోడ్డు శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి హాజరై మాట్లాడుతూ 2-3 సర్పంచులు కూడా లేని పరిస్థితుల్లోని కింద నుండి పైదాకా అన్ని పదవుల్లో ఉన్నామని, ఉద్యమకారులకు పదవులిచ్చి అభివృద్ధి తప్ప రాజకీయం ఎన్నడూ చేయలేదన్నారు. కొంతమంది దొంగలు వస్తే కలుపుకొని పోయి పదవులు కూడా ఇచ్చామని, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకున్నారని వారన్నారు. నమ్మినోడిని మోసం చేస్తే ఏ రకంగా ఉంటుందో చూపిస్తా అంటూ బీఆర్ఎస్ పార్టీని వీడిన నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఒక్కసారి జై తెలంగాణనే టీఆర్ఎస్ పార్టీ ఏ స్థితిలో ఉన్నామో 2-3 సర్పంచులు కూడా ఉన్నామో లేవు, ఎంపీటీసీలు కూడా లేవు. నేను వచ్చినాక 140కి 105 సర్పంచులు గెలిచినాం, 17 సొసైటీలకి 15 గెలిచినాం, 72 ఎంపీటీసీలకి 55 గెలిచినాం. మొత్తం కింద నుంచి పై దాకా టీఆర్ఎస్ పార్టీని నిర్మించుకుంటూ వచ్చినాం. ఉద్యమకారులు ఎంతో మందికి రంగాచార్యం లాంటి వాళ్ళకి డీసీసీబీ డైరెక్టర్లు చేసినాం, చెంపిరెడ్డి లాంటి వాళ్ళకి సర్పంచ్లు పిఎస్సిఎస్లు చేసినాం, అంజి లాంటి వాళ్ళు ఎక్కడ వీలైతే అక్కడ పెట్టుకుంటూ వచ్చినాం. అయితే మనం వచ్చినాక ఈ 4 ఏళ్లలో ఏమైందంటే 2 ఏళ్ళు కరోనా పోయింది, 2 ఏళ్ళు పదవిలో ఉన్నాం. ఎంతసేపటికి అభివృద్ధి చేయాలా తప్ప రాజకీయాలు చేయాలనే ఆలోచన లేకుండా రాజకీయాలు చేసిన. దానికి తగ్గట్టు కొంతమంది దొంగలు సరే అటున్నప్పుడు అధికారాలు అనుభవించడం, మళ్ళా మనం కూడా గుర్తు లేకపోవడం, ఫస్ట్ టైం రాజకీయాల్లో ఉండటం, ఎవడైనా కానీ కలుపుకొని పోదాం, పని చేయాలి కదా, మనం పని చేసినట్టు పని చేసుకుంటూ పోదాం అర్థమైంది. ఆ గ్రూప్ లో నన్ను పెట్టినాక వాళ్ళ ఆక్రోషం అంతా, కొంతమంది పార్టీని వీడితే కోపం, కొంతమంది పార్టీని తిడితే కోపం, కొంతమంది ఈవెందో నా మీద కోపం ఉన్నా కానీ వాళ్ళు అంటున్నందుకు కోపం. మళ్ళీ నాకు మెసేజ్లు పెట్టిన కొంతమంది ఉసిరికాయలు వెంకటాడు చాలా మంది, అన్న ఇంకా మీరు ఏం చేస్తారు, గట్టిగా మాట్లాడరేందని. ఏంటో ఉన్న ఉమాకాంత్ అంటాడు, అన్న ఏంది ఒక్కడు కూడా ఖండించడు, 50,000 అంటే వాడికి 50,000 ఓట్లే రావు, 50,000 ఎట్లా అంటాడు వాడు, నువ్వు ఎందుకు ఖండించమంటాడు. మా కవిత లేచిన కానించి నిద్రపోయిన దాకా, కేటీఆర్ కానించి కేసీఆర్ దాకా ట్విట్టర్ నువ్వుకోదు, ఫేస్బుక్ నువ్వుకోదు. ఇక పసుపులేంటి మొత్తం, ఎవరైనా పసుపులేంటి అయితే మన ఇంకోలేంతా సోషల్ మీడియా, నాగార్జున అయితేంది, మనోడు కడియాలు అయితేంది, అందరు కూడా ప్రతి ఒక్కళ్ళు వెంకటైతే ఎవరైనా, నేనంటే ఒకళ్ళ పేరు చెప్తున్నాను, నా పేరు చెప్పలేదంటే ఇంత పిలవలేదు అన్నట్టు, అందుకని ఎవరు అనుకోబాగా ఒక్కడు టైం వస్తే గుద్దుతూనే ఉంటారు దాంట్లో పెట్టి, ఏది ఇంటికి తగ్గేదే లేదు. బీసీల ఐకమత్యంతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని రంగారెడ్డి జిల్లా బీసీ సమాజ్ అధ్యక్షుడు దొంతుల సురేష్ అన్నారు. తెలంగాణ బీసీ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు ఆదేశానుసారం షాద్నగర్ పట్టణ కేంద్రంలోని బీసీ సమాజ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దొంతుల సురేష్ కుమార్, బీసీ కుల సంఘాల అధ్యక్షులు మేదరి సంఘం కోన దేవయ్య, తాలూకా ముదిరాజ్ అధ్యక్షులు అంచరాములు, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రోమియో రమేష్ యాదవ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పద్మారాం, వెంకటేష్ యాదవ్, మిగతా బీసీ కుల సంఘాలు ఆధ్వర్యంలోని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సూర్యాపేట సభలోని బీసీలను ముఖ్యమంత్రిని చేస్తారని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించడం హర్షం వ్యక్తం చేశారు. ఇక మిగతా పార్టీలన్నీ కూడా బీసీలకు సీట్లు కేటాయింపులోని న్యాయం చేస్తూ బీసీ ముఖ్యమంత్రి ప్రకటనలు చేయాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తూ ఉంది. భవిష్యత్తు కార్యాచరణ క్షేత్రస్థాయి బీసీ సమాజ్ సంఘాలతోటి చర్చించి దిశానిర్దేశం చేస్తామని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన నేను 1 నెల రోజులు అయింది. మరి మా స్టేట్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి సంగం సూర్యారావు గారు పిలుపు మేరకు ఈరోజు మేము బీసీ సమాజం నుంచి మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి నా ఆతిథ్యం మరి అందరికీ ఫోన్ చేస్తే బీసీ కులాలు అయినటువంటి అధ్యక్షుడు షాద్నగర్ తాలూకా అధ్యక్షుడు అయినటువంటి మన పెద్దలైనటువంటి మన అంజరాం గుజరాత్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదం. అలాగే షాద్నగర్ తాలూకా మరి నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మన రోమియో రమేష్ గారు కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీసీలను మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా బీసీలకు
మీరు ఒక గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ సమావేశమైనాము. ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులైన బీసీ నాయకులు అందరూ కూడా కుల సంఘాలకు కుల సంఘ నాయకులు కూడా ఇక్కడికి వచ్చున్నారు. కానీ మనము బీసీలు వెనుకబడ్డారు అంటూ, కానీ వెనకేం పడలేదు, ఆర్థికంగా లేదు కనుక బీసీల దగ్గర వాళ్ళు ఎంకీలు అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే పొద్దునే లేస్తే నాకు ఆ ఉద్దేశంతో ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఈరోజు ఒక బీసీలునే ఒక 4-5 కులాలకే ఆధిపత్యం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆర్థికంగా ఉన్నారు కనుక వాళ్ళు ఎదుగుతున్నారు. ప్రతి నాయకుడిని కూడా ఒకసారి అవకాశం ఇస్తే వాళ్ళ ఎదుగుదల ఏంది అనేది కూడా చూపిస్తారని అతిగా ముఖ్యంగా మేము మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి నాయకుడిని కూడా బీసీ నాయకుడిని మీరు ఉద్యోగం. నల్గొండ జిల్లా హాలియాలో ఏర్పాటు చేసిన గిరిజన ఆత్మగౌరవ సభలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ నిరంతరం ప్రతి ఒక్క పేదల గురించి సబ్బండ వర్గాల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్ అని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభివృద్ధి నోముల భగత్ని అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎంపీ కోటిరెడ్డి, ఇస్లావత్ రామచంద్ర నాయక్, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. మన పిడికిలి నవంబర్ 30వ తారీఖు నాడు మనం గుర్తుడికి ఈవీఎం కారు గుర్తు కాంగ్రెస్ వాళ్ళకు చెవు పోటు రావాలి. కారు మీద గుర్తుకుంటుంటే జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు केसीआर बीआरएस आज कार गुर्तु वाले ये गुर्तु रखाड़ो कर मैं विज्ञप्ति करी छू. प्यारा कालम वेगो कतो कई को आसामीर मुंडे साम देखते थे पण केसीआर आया उदारती प्रति रैतुने एक पंटाना 5000 एकरे में 5000 दी पंटाना 10,000 रुपया आज रैतु बंधु देन रैतु लेना आदली रोजुको मुख्य अपने नायकुడు केसीआर रैतु बंधुकोनी पचायजे पंटाने आपण खड़े प्राण लीधो जो केसीआर उज केसीआर केरो छे आवजे वर्षेथी एकरे में 8,000 16,000 रुपया दी पंटाने देर बादना પછી केसीआर रेवंत रेड्डी उत्तम कुमार रेड्डी तो बातें करे छे जाना रेड्डी बातें करो छे रैतुलेने 3 घंटा करंट तो देर विसन 4 घंटा दंडगा देरे छे विसन 4 घंटा नान्यమైన करंट रणो गए कांग्रेस वाले केरे जो 3 घंटा करंट रणो वार भाई से आलोचिंचोगे मैं विज्ञप्ति करी छु. కోటిరెడ్డి గారు మాట్లాడుతూ గతంలో పోడు పట్టాలు ఇచ్చినాం అక్కడెక్కడ ఇంకా ఆగిపోయిందని చెప్తున్నారు. నేనే ఆ శాఖ మంత్రిగా ఉన్నాను. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 25 ఏళ్లలో 3 లక్షల ఎకరాలు ఇస్తే కేసీఆర్ గారు ఒకే రోజు 4,06,000 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. మిగిలిపోయింది ఉంటే ఎవరికైనా రావాల్సి ఉంటే ఎన్నికల తర్వాత వారం రోజుల్లో మీ పోడు పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. आज ग्वारेर भाई తెలివిదాर वेगे अपने बेटी बेटा बजरी का सदुक्ति करे छे आज खत्री को तेलंगाना आया कोनी जे रांगे నా గిరిజన తాండ నాయకుల తాండ నుంచి చింతలపాలెం నాగార్జునపేట మొత్తం ఒకసారి అట్లా తిరిగి వచ్చిన అన్న ఒకటే గుర్తు పెట్టుకోండి కుంకుడు చెట్టు తాండ D8D9 అది మేము ఎలక్షన్ కోడ్ వరకల్లా ప్రారంభించాలి రామన్న చేతుల మీదుగా ప్రారంభించాలనుకున్నప్పుడు అది ఒక్క రోజు డిలే కావడం వల్ల దాని గిరిజన ప్రజలకు ట్రయల్ రన్ చేసి చూపిద్దామంటే 2 రోజులు దాన్ని ట్రయల్ రన్ కానియకుండా ఆపిన నాయకుడు
ఇప్పుడున్నటువంటి మాజీ శాసనసభ్యుడు జానారెడ్డి గారు. కానీ దాన్ని మీ అందరి కోరిక మేరకు కసితోటి అధికారులతో మాట్లాడి ట్రయల్ రన్ చేసి కుంకుడుతాట D9 కింద ఉన్నటువంటి దాదాపు 7,163 ఎకరాల ఆయకట్టుకి నీళ్ళంది ట్రయల్ రన్ చేసి మీరందరికీ నీళ్లు చూపించిన సంగతి గుర్తు చేసిన 3 దశాబ్దాలుగా తిరుగులేని నాయకుడు, అంచెలంచెలుగా తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికలకు సై అంటూ ప్రచారంలో దూసుకుపోతున్న వ్యక్తి ఎవరో కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు. ఈసారి కూడా గెలుపు తనదే అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనపై 95 న్యూస్ స్పెషల్ వాయిస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాము. ప్రస్తుతానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి వనమ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదే కోణంలో ఇప్పుడున్న రేపు జరగబోయే ఎన్నికలకు తనే బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా ఎంపిక చేసి బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బీఫామ్ ఇచ్చిన తర్వాత మిగతా ప్రత్యర్థులతో ధీటుగా తను ప్రచారంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా తనను ఎంతగానో ఆదరిస్తున్నారు, తన వెంటనే ఉంటున్నారు. తనకు ఏ గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీ ఏరియాలో కానీ ఏ ఏరియాకు పోయినా కూడా ఘన స్వాగతం పలుకుతూ వారిని అభిమానంగా ఆప్యాయతగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రేపు జరగబోయే ఎన్నికల్లో ఇదే బీఆర్ఎస్ పార్టీ నుండి వనమ వెంకటేశ్వరరావు గారికి ఖచ్చితంగా గెలుస్తారని వారు కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా చెప్తున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఎన్ని ఎత్తుగడలు పడినా లేకుంటే ఎవరు ఏది చెప్పినా ఏదైనా సరే చివరికి గెలిచేది వనమ వెంకటేశ్వరరావు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్తున్నారు. అదే కోణంలో ఈ వనమ వెంకటేశ్వరరావు గారిని చూసుకుంటే తనకు సుమారు 70 సంవత్సరాల వయసు ఉంటుంది. తనకు ఈ మధ్యకాలంలోనే వెన్నుముక ఆపరేషన్ జరిగింది. అయినా సరే తన వయసునే కానీ తన ఆరోగ్య పరిస్థితినే కానీ పట్టించుకోకుండా తను ఎంతో చురుగ్గా మిగతా ప్రత్యర్థులకు ధీటుగా ప్రచారంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు రేపు ఎవరెన్ని చేసినా ఎవరేమన్నా ఎలాంటి ఎత్తుగడలు చివరికి గెలిచేది నేనే. నాకు ప్రజల్లో ఆదరణ ఉంది. 3 దశాబ్దాలుగా నేను ఇదే నియోజకవర్గంలో కొనసాగుతున్నాను. ప్రజలలో నాకు ఆదరణ ఆప్యాయత ఎంతగానో ఉంది. ఎలాంటి వ్యక్తులే కానీ ఏ విధంగా ఎత్తుగడలు పనినా కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న స్థానిక ప్రజల ఆదరణ ఉంది. కాబట్టి నేనే రేపు రాబోయే ఎలక్షన్లో మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను గెలుపొందుతానని చెప్పేసి తను ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే మాదిరిగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలను చూస్తే ఇక్కడున్న విజువల్స్ కనబడుతుంది. వారు మామూలుగా ఏదో ప్రచారానికి వచ్చిన వారిని ఆప్యాయతగా ఆదరించినట్టే కాకుండా తన సొంత వాళ్ళలాగా ఎంతో మనకు బాగా ఆప్యాయతగా ఉన్న వాళ్ళని ఏ విధంగా అయితే ఆదరిస్తారో అదే మాదిరిగా తనకు ఘన స్వాగతాన్ని పలుకుతున్నారు. దీన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏం జరిగినా సరే ఏదైనా సరే వాళ్ళ మాటలు ఉంటే ఇదే అభ్యర్థిగా గెలుస్తారు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి మల్లారెడ్డి తీన్మార్ డాన్స్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలను ఉత్తేజపరిచిన మంత్రి. కాంగ్రెస్ 2వ జాబితాలో టికెట్ వార్. తమ నాయకుడికి టికెట్ దక్కలేదని జెండాలు, కండువాలు, ఫ్లెక్సీలను తగలబెట్టిన కార్యకర్తలు. రాష్ట్రంలో ప్రతిరోజు భారీ ఎత్తున గంజాయి రవాణా. కీసర టోల్గేట్ వద్ద భారీగా గంజాయి పట్టివేత, 3 అరెస్ట్. గంజాయి మత్తులో మహిళలపై దాడి చేసిన యువకులు. స్థానికుల సమాచారం మేరకు గంజాయి బ్యాచ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.